11 గంటలప్పుడు 11 నుంచి 2 గంటల లోపు దొంగతనం చేస్తానని చెప్తున్నాం. అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గల ఎలాగ నువ్వు ఐడెంటిఫై చేస్తావు? సార్ అట్లేం ఉండదు సార్, ఇండివిజువల్ హౌస్ ఉంది. మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి కూడా ఒక కారు పెట్టుకొని అవి పెట్టుకుంటే అందరి పైసలు ఉండేవి సార్. ఆడే అప్పుల పాలు ఉంటాడు. మామూలుగా చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండి చిన్న బైక్ గీక్ పెట్టుకొని ఉంటాడు, అందరి పైసలు ఉంటాయి. అది దాచిపెట్టుకుంటాడు. ఎలా దేనికో కూతురు పెళ్లికి కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసమో ఇంట్లో పెట్టుకుంటాడు, బ్యాంక్లో పెట్టుకుంటాడు. అది నా సొంత వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ డూప్లెక్స్ హౌస్ కారు ఉన్న వాళ్ళకి ఆడ అప్పుల పాలు ఉంటాడు సార్, ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని. అందరు ఏముండదు, అప్పులే ఉంటాయి ఆయనకి. నీకు ఎలా తెలుసు అప్పులు ఉన్నాయని? తెచ్చిపోతుంది సార్. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ ఎంత వస్తాయి, 50,000 వస్తాయి. ఆడ 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు, 10-15 లక్షల కారు పెట్టుకుంటాడు. ఇక ఏడుంటుంది సార్? అంటే అటువంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరికాయా? ఏం దొరకవు సార్. నేను ఓన్ గిట్లా. మరి ఎవరింటికి ఎక్కువ వెళ్తుంటావు? మీడియం సార్.